లంక నుండి బయలుదేరిన పుష్పక విమానం విజయ విహారంగా సీతారాముల అయోధ్యాగమనం. లంక విజయంతో దేవతల వరాలేమిటి? సీతారాముల తదుపరి కర్తవ్యం ఏంటి? పుష్పక విమానంలో వారి దివ్య విహారం ఎలా సాగింది? తదితర రమ్యమైన ఘట్టాలతో సాగేదే నేటి అనగనగా. అనగనగా అది త్రేతాయుగం. సీతమ్మ అగ్నిప్రవేశం సమయం. సీత పాతివ్రత్యం లోకానికి చెప్పాలని ఓ పతిగా అనుకుని అగ్నిప్రవేశం అనంతరం సీతను దగ్గరకు తీసుకుంటాడు రాముడు. నిన్నటి వరకు జరిగిన కథనమిది. తదుపరి ఇక ముందుకు సాగుదాం రండి. అగ్నిప్రవేశం సమయంలో దేవతలందరితో పాటుగా అక్కడకు వచ్చిన శివుడు, రామా, నీ సోదరుడు భరతుడు అయోధ్యలో దీనంగా ఉన్నాడు. ఓదార్చు భరతుడు. అలాగే తల్లి కౌసల్యను ఊరడించు. కైకేయి సుమిత్రలకు నమస్కరించు. అలాగే ఇక్ష్వాకు వంశీయులు ఇంతకాలం నుండి పరంపరాగతంగా పరిపాలిస్తున్న రాజ్యాన్ని నువ్వు పరిపాలించాలి. నీ వంశాన్ని ఇక పురోగమింపజేయి అన్నట్లు అదిగో అలా చూడు, ఆ విమానంలో ఉన్నారు మీ తండ్రిగారు దశరథ మహారాజు అంటూ చెప్పగానే తండ్రిని చూడగానే లక్ష్మణుడితో కలిసి రాముడు నమస్కారం చేస్తాడు. అప్పుడు దశరథుడు రాముణ్ణి ఒక్కసారి ఆనందంతో గట్టిగా కౌగిలించుకుని, రామా, నేను స్వర్గంలో ఉన్నా నాకు ఆనందం లేదు రామా. ఇదంతా రావణ సంహారం జరగాలన్న సంకల్పం కోసమే అలా పట్టాభిషేకం ఆగిపోయింది నాయన అంటూ కన్నీరు కారుస్తారు దశరథ మహారాజు. అదే సమయంలో దశరథుడు రామలక్ష్మణుల వెనుకన తనకు నమస్కారం చేస్తూ నిలబడ్డ సీతను దగ్గరకు పిలిచి, అమ్మా సీతమ్మ, నీ మనస్సుకు కష్టం కలిగిందా? నీకొక నిజం చెబుతాను. రాముడికి నీ మీద ఏనాడూ ప్రేమేనమ్మా. నిన్ను వేరొకరు వేలెత్తి చూపకూడదని రాముడి తాపత్రయం తల్లి అని పలికి దశరథుడు విమానంలో ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతాడు. అప్పుడు దేవేంద్రుడు, రామా, ఒక్కసారి మేము దర్శనం ఇస్తే ఆ దర్శనం వృధా కాకూడదు సుమా. అందుకే ఏదైనా ఒక వరం కోరుకో అంటాడు. అప్పుడు రాముడు, దేవేంద్ర, నా కోసం ఎన్నో కోట్ల వానరాలు, భల్లూకాలు, కొండముచ్చులు యుద్ధానికి వచ్చాయి. అందులో గాయపడి వారందరూ మళ్లీ జవసత్వాలతో జీవించేలా వరమివ్వండి చాలు అంటూ రాముడు కోరగా, తథాస్తు అంటూ వరాన్ని కటాక్షిస్తాడు దేవేంద్రుడు. దాంతో యుద్ధభూమిలో పడి ఉన్నవారు లేచి వస్తారు. యమసదనానికి వెళ్లినవారు కూడా తిరిగి వచ్చేస్తారు. దీంతో వానరులందరూ పరమ సంతోషాన్ని పొందుతారు. ఆ సమయంలో విభీషణుడు వినయంతో రామచంద్రుని సమీపించి నమస్కరిస్తాడు. రఘునందన, నా అన్నయ్య రావణుని పాపము నశించింది. ఈ లంక నాకప్పగించిన నీ దయ ఎప్పటికీ మరువలేను. ఒక వినతి, నా పూర్వీకులు సంచరించిన పుష్పక విమానం ఇప్పుడు నీ సొంతం. అది దివ్య విమానం. నిన్ను, సీతాదేవిని, లక్ష్మణుని, వానర వీరులందరినీ అయోధ్యకు తీసుకువెళుతుంది. విభీషణ, నీ సదుద్దేశం నాకు హృదయపూర్వక సంతోషం. లంకను సదాచారంతో పాలించు. పుష్పక విమానం ద్వారా సీత, లక్ష్మణ, హనుమంత, సుగ్రీవ వానర గణములతో కలిసి అయోధ్యకు బయలుదేరుదాం. పుష్పక విమానం సువర్ణ కాంతులు వెదజల్లుతూ రాముని సమీపంలో నిలిచింది. దాని పైకప్పు రత్నాల కాంతితో ప్రకాశిస్తోంది. వానరులు ఆశ్చర్యంతో చూస్తూ సంతోషంగా గర్జించారు. ఆ సమయంలో సీతమ్మ రాముని వైపు తిరిగి, ఆర్యపుత్ర, ఎన్నో దుఃఖాలు, పరీక్షలు గడిచాయి. ఇప్పుడు నీతో కలిసి అయోధ్య పయనం మొదలవుతోంది. నా మనసు ఆనందంతో నిండిపోతోంది. అన్నయ్య, నీ విజయంతో అరణ్యవాసం ముగిసింది. అయోధ్య ప్రజలు ఎప్పుడెప్పుడా అంటూ మన రాక కోసం ఎదురుచూస్తున్నారో ఊహిస్తూ ఉంటే హృదయం ఉప్పొంగుతోంది అంటూ ఉండగా పుష్పక విమానం ఆకాశ మార్గంలో ఎగసిపోతుంది. గంధర్వులు గానం చేయగా, దేవకన్యలు నృత్యమాడగా, దేవతలు పుష్పవర్షం కురిపిస్తారు. పుష్పక విమానం సాగుతూ ఉంటుంది. రాముడు సీతమ్మకు పలు ఘట్టాలు జరిగిన విశేషాలను చూపిస్తాడు. సీత, ఇది లంకలో మన యుద్ధరంగం. ఇది సముద్ర తీరం. అదిగో మన వానరులు వంతెన కట్టిన చోటు అదే. అలా చూడు. ఇదిగో ఇలా చూడు, ఇది కిష్కింద, సుగ్రీవుని రాజ్యం. ఇవన్నీ సాక్షిగా మన విజయానికి గుర్తులు. ఆ సమయంలో సీతమ్మ ఆసక్తిగా ప్రతి ప్రదేశాన్ని కన్నీటి వదనంతో వీక్షిస్తుంది.
మార్గమధ్యంలో భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించి ఆయన ఇచ్చిన విందును స్వీకరించిన పిదప తిరిగి అయోధ్యకు పయనమవుతారు. చివరకు దివ్యమైన అయోధ్యానగరం కనబడుతుంది. ఎటు చూసినా సువర్ణ గోపురాలు, శోభాయమాన వీధులు, పుష్పాలతో అలంకరించిన గృహాలు. ప్రజలు గోష్ఠులుగా చేరి ఆకాశంలో పుష్పక విమానం ప్రత్యక్షమవుతోందని ఆనందాశ్రువులతో పరవశిస్తూ కనిపిస్తారు. గంగానదీ తీరాన పుష్పక విమానం దిగుతుంది. ఇలా పుష్పక విమానం ద్వారా రామ, సీతా, లక్ష్మణులు, వానర గణములు విజయోత్సాహంతో అయోధ్యకు తిరిగి వచ్చి ఘనస్వాగతం పొందుతారు. అయోధ్యవాసులు ఆనంద బాష్పాలతో రాముడు మా చక్రవర్తి తిరిగి వస్తున్నాడు, సీతమ్మ సమేతంగా తిరిగి వస్తున్నాడు, అయోధ్య మళ్లీ వెలుగులు నిండిపోతోంది అంటూ పరవశిస్తారు. భరతుడు ముందుకు వచ్చి రాముని పాదాలపై సాష్టాంగ నమస్కారం చేస్తాడు. భరతుడు ఆవేదనతో, అన్నయ్య, ఈ రాజ్యం మీది, నేను కేవలం మీ ప్రతినిధిని మాత్రమే, మీ పాదుకలను తిరిగి స్వీకరించండి. రాముడు కన్నీటి కళ్లతో భరతుని ఆలింగనం చేసుకుంటాడు. ఇది లంక నుండి బయలుదేరిన పుష్పక విమానం విజయ విహారంగా సీతారాముల అయోధ్యాగమనం. ఈ కథనాన్ని ఒక్కసారి సమీక్షించినట్లయితే దేవతలు తనకిచ్చిన వరాన్ని రాముడు తన కోసం కాక తన కోసం పోరాడిన వానర భల్లూక సైనికుల ప్రాణాలు పునరుద్ధరింపజేయమని కోరడం ఆయన కరుణకు ప్రతిరూపం. ఇక ఈ కథనమిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: తన కోసం కాకుండా తనతో ఉన్న వారి అందరి కోసం ఆలోచించడమే సమాజంలో నిజమైన నాయకుడి లక్షణమని. రామాయణం కేవలం ఒక పురాణం మాత్రమే కాదు, మనలో దాగిన సందేహాలకు సజీవ జీవన సందేశాలు. మనసును మేల్కొలిపే రామకథా పయనంతో మళ్లీ రేపు కలుసుకునేందుకు ఇప్పుడు తీసుకుందాం రేపు రాత్రి 9 గంటల వరకు విరామం. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక, సుఖ శాంతులు సంపదలిడుగా